అన్న నమస్తే అన్న. నమస్తే. అల్లు అర్జున్ అట్లయితే సినిమా ఏదైతే గ్లిమ్స్ వదిలారో అది యూట్యూబ్ మొత్తం షేక్ చేస్తుంది, ఎలా అనిపిస్తుంది అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలింది చాలా బాగుంది. సో దాంట్లో మైనస్ పాయింట్ ఏంటి అంటే మన చెన్నై డైరెక్టర్స్ ఇప్పుడు దాకా మన తెలుగు హీరోలకి ఇట్టు కొట్టింది అరుదుగా చూసాం. అరుదుగా అయింది ఒకటే, స్టాలిన్ ఐ మీన్ ఏదో ఉంది. సో దీన్ని బ్రేక్ చేస్తాడా? బ్రేక్ చేస్తే గనక మళ్ళీ చెప్పుకోవచ్చు, ఎందుకంటే తమిళ డైరెక్టర్స్ కూడా మన తెలుగు హీరోలతో చేసే అవకాశం ఉంటుంది. సో ఇది బ్రేక్ చేయలేదా కోల్పోతారు అని అయితే నాకు అనిపిస్తుంది. సో ఇంకోటి ఆయన చూపించిన గెటప్స్ ఏంటంటే రోబోలాగా అనుకోవచ్చు, అవతార్ అనుకోవచ్చు, సూపర్ హీరో సినిమా చేసిన వాళ్ళతో టైఅప్ కాబట్టి సో అలాంటి వేలు కూడా అనుకోవచ్చు. సో ఆ విజువల్ చూసుకుంటే మనకు ఆ రోబో టైప్ కనపడుతుంది, ఆ మొహం స్కాన్ చేయడం కానీ అదంతా కూడా. ఆ మ్యూజిక్ అయితే సావగొట్టాడు, ఆ టైటిల్ మ్యూజిక్లు కానీ అది కూడా చాలా బాగుంది. అల్లు అర్జున్ చివరిలో అరవటం కానీ అదంతా కూడా డిఫరెంట్గా అనిపించింది. సో ఇది మళ్ళీ కూడా పుష్పలాగా మళ్ళీ బ్రేక్ చేస్తుందని అయితే అనుకుంటున్నా. స్టోరీ అయితే గట్టిగా ఉండాలి, దమ్ము ఉండాలా డైరెక్టర్ దగ్గర, ముందే చెప్తున్నా. సో మేము ఎందుకు డైరెక్టర్ గురించి ఇలా మాట్లాడుతున్నానంటే తమిళ డైరెక్టర్ కాబట్టి, అంటే మాకు తమిళ డైరెక్టర్ తెలుగు డైరెక్టర్ అని కాదు, సో గట్టిగా ఇట్టు కావాలి మాకు. అల్లు అర్జున్ గారు కథ తీసుకున్నాడు అంటే మీ అందరికీ కూడా ఒక బ్రేక్ చేసేటట్టు ఉంటే కనుక చెయ్యండి అని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా గొప్పగా వాడుతున్నారు, మేము అవునన్నా కాదన్నా. సో ఏదైతే లాస్ ఏంజల్స్ లో ఉందంటే లాలా విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో దాంట్లో కలికి చేశారు, సో గోడ్ సినిమా చేశారు, సో చాలా హ్యారీ పాటర్ పెద్ద పెద్ద సినిమాలు కూడా విఎఫ్ఎక్స్ అక్కడ చేశారు. సో అక్కడ పెట్టినటువంటి మేక్ ఓవర్ ఏదైతే ఉందో సో ఇలా అనిపిస్తుంది మన తెలుగు కూడా ఫస్ట్ టైం అక్కడ వెళ్ళి సో విఎఫ్ఎక్స్ చేయడం ఇలా ఫీల్ అవుతున్నారు. అంటే చేయటంలో తప్పులేదు భయ్య, ఎందుకంటే పుష్ప 2లో ఆల్రెడీ డైలాగ్ వదిలేడు, నేషనల్ అనుకున్నావా ఇంటర్నేషనల్ అని. సో అది ఇక్కడ వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనకి ఇంటి ఇచ్చాడు, అంటే దీనికి ఆల్రెడీ ముందే తెలుసు అల్లు అర్జున్ గారికి నేను అది చేస్తాను అని అయితే డైలాగ్ తో మనం అనుకోవచ్చు. సో అది సో అన్న ఇప్పుడు మెయిన్ గా సినిమాలో ఇక్కడ కూడా హీరోని పేరు వాడటాలు ఎక్కడ కనిపించలేదు. సో ఎలా ఫీల్ అవుతున్నాయి, ఏమో బాధపడ్డారా మీరు? నేనేం బాధపడలే. అవుతారు సినిమాలో బాధపడ్డావా? బాధపడలేదుగా. మధ్యలో వస్తుంది, అది ఎవరు ఏంటనే త్వరలో చూపిస్తారు. అది మన పూసలు అమ్ముకునేది అవ్వచ్చు, చెప్పలేం. అంటే అల్లు అర్జున్ సినిమాలో మన మోనాలిస్ ఉందని అంటే ఇండియా చెప్తున్నావు అన్న? అనుకోవచ్చు, చెప్పలేం. అవతారంలో ఎవరెవరు ఉన్నారని తెలియదు కదా. సో అట్లా. సో ఓవరాల్ అయితే మీకు ఎలా అనిపించింది బర్త్డే సందర్భంగా వచ్చినట్టు? సో చాలా మంది ఫ్యాన్స్ అయితే చాలా గట్టిగా కొడుతున్నారు, సమ్మర్ లో కూడా స్టార్ట్ చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. చూపించే విజువల్ కూడా చాలా బాగుంది. రావటం, కార్లు దిగటం, అక్కడ పరిచయాలు, మాట్లాడటం, ఆ కెమెరాలు ఏమేమి వాడతారని ఆ కెమెరాలు చూపించడం చాలా బాగుంది, ఎక్సలెంట్. 2 days బ్యాక్ పెద్ద గ్లిమ్స్ వదిలారు, ఈ రోజు అల్లు అర్జున్ గ్లిమ్స్ వదిలారు. సో అవునండి కదా, మెగా వర్సెస్ అల్లు నడుస్తుంది, ఇప్పుడు మళ్ళీ పెద్ద వర్సెస్ ఇది నడుస్తుంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో మీకు ఏది నచ్చింది అంటారు అన్న? రెండు 50-50. ఏది బాగా నచ్చింది? రెండు 50-50. ఇది కొట్టి పడేయడానికి లేదు, అది కొట్టి పడేయడానికి లేదు. అది. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న అల్లు అర్జున్ ఏదైతే 22 సినిమా అట్లీతో ఉందో ఈ రోజు గ్లిమ్స్ వదిలారు, సో డైరెక్షన్ ది అవన్నీ వదిలారు. సో ఎలా అనిపించింది అన్న? అన్న భారీ ఎక్స్పెక్టేషన్స్ అన్న, ఎందుకంటే ఆల్రెడీ రూమర్ స్టార్ట్ అయ్యింది, అంటే త్రివిక్రమ్ తో చేస్తారా అట్లీతో చేస్తారా ఏం లేదు. అంటే నెక్స్ట్ సినిమా పుష్ప రేంజ్ 2000 కోట్ల తర్వాత నెక్స్ట్ సినిమా ఏ రేంజ్ లో కొట్టబోయేది అనేది ఫ్యాన్స్ లో ఆ జోష్ అనేది ఉంది. కాబట్టి ఈ రోజు గ్లిమ్స్ వదిలినాక అది క్లియర్ గా కనబడడం జరిగింది. అందులో అట్లీ డైరెక్ట్ ఫ్లైట్ వేసుకొని పోయి లాస్ ఏంజల్స్ లో దిగిన వాళ్ళు, ఇంకా జేమ్స్ కెమెరాన్ అవతార్ లో ఉండే కొన్ని కెమెరాస్ కానీ అక్కడ యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ చూపించుకున్నట్లు ఒక రోబోటిక్ స్టైల్లో ఒక అవెంజర్స్ కానీ ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ని బాగా చూపించి ఒక గ్లిమ్స్ వదలడం జరిగింది కదా. ఈ సినిమా మీద నిజం చెప్తున్నాను, పుష్ప రికార్డ్స్ ఎవరైనా టచ్ చేసి క్రాస్ చేయాలంటే మళ్ళీ ఈయన వల్లే అవుతుందేమో అనిపిస్తుంది. 100% చెప్తున్నా, పక్కాగా అయితే అట్లీ మాత్రం A6 కదా ఇది. ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ అంటే ఇంకా ఎన్ని హాలీవుడ్ లో టాలీవుడ్ లో ఉంటే ఈ సినిమాతో రికార్డులు అన్ని అట్లే సృష్టిస్తవచ్చు. అంత గొప్ప డైరెక్టర్. పక్కగా అల్లు అర్జున్ కూడా ఈ సినిమాతో హిట్ కొడతాడు. తన రికార్డు తనే కొడతాడు తప్ప వీళ్ళు కొట్టారంటావా? ఇప్పుడు అదే కదా పోటీ, నిన్న పెద్ద వదిలిండు, ఈ రోజు ఇది వదిలిండు. ఇప్పుడు అంత సడన్ గా వదలడానికి కారణం ఏముందంటే హైప్, నాది కూడా చూపించుకోవాలి కదా, నాది కూడా ఉండాలి కదా అనేసి వదిలిండు. అయినా కూడా పెద్దతో దీనికి పోటీ అంటావా? అంటే పెద్ద వేరు ఇది వేరే, బర్త్డే ఉంది కాబట్టి వదిలారు, నిన్న పండుగ ఉంది కాబట్టి అది వదిలారు, దానికి ఎందుకు పోటీ చూస్తున్నారు అన్న? అదే సిచ్యువేషన్స్ ని సింక్ చేసుకోవాలా, ఎందుకంటే హేటర్స్ ప్రతి ఒక్కటి నెగిటివ్ నే స్ప్రెడ్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్ గారి గురించి కూడా మనం అల్లు అర్జున్ గురించి ఒక హేట్ అట్లా స్ప్రెడ్ చేస్తే
అయిపోతుంది అనేసి అంతే తప్పితే ఖచ్చితంగా అయితే సినిమా అన్ని సినిమాలు బాగా ఆడాలా. కానీ పుష్ప సినిమా రికార్డ్స్ ని క్రాస్ చేయాలి, ఏమైనా టచ్ చేయాలంటే మాత్రం మళ్ళీ ఈ A6 ఏ వల్లనే అవుతుంది పక్కగా 100%. సన్ టీవీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు సినిమాని. సో ఎలా ఫీల్ అవుతాయి? ఇప్పటి వరకు సన్ టీవీ వాళ్ళు ఎటువంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మన తెలుగుడికి ఇంత మంచి అవకాశం దొరికింది. ఎలా ఫీల్ అవుతున్నాను? అన్న చాలా పెద్ద బ్యానర్ అన్న. ఫస్ట్ థింగ్ ప్రొడక్షన్ కూడా హై, చాలా పెద్దది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా. ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి మన అల్లార్జున్ గారితో చేయడం, అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ అది తమిళ్ది మన దగ్గరికి వచ్చి చేయడం అంటే మనం గర్వంగానే ఫీల్ కావాలి. అది ఏ యాక్టర్ అయినా సరే, మనకి ఇష్టమో కష్టమో, ఏ యాక్టర్ అయినా సరే మన దగ్గరకు వచ్చి మన హీరోకి అంత బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నాడు అంటే మాత్రం మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది. ఇదే కాదు, రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు మన తెలుగు వాళ్ళ దగ్గరికి రావాలి. ఆ రేంజ్ లో సినిమాలు మనకి పోతున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్, అంటే బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టి. అని ఇప్పుడు అల్లు అర్జున్ చాలా గట్టిగా కొట్టబోతున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ విజువల్స్ కానీ అని చెప్పండి. ఇప్పుడు అట్లీది ఏదైతే సినిమా ఉందో, సో సన్ టీవీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి ఎలా ఫీల్ అవచ్చు అన్న? నిజంగా అల్లు అర్జున్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా పెద్ద బ్యానర్ కదన్నా, తమిళ వాళ్ళది. అంత పెద్ద బ్యానర్ మన తెలుగు వాళ్ళకి వచ్చి ఇట్లా ఆఫర్ చేసి మన తెలుగు వాళ్ళని పెట్టి తీయడం అనేది, అంటే మన తెలుగు వాళ్ళం అందరం, అంటే మన తెలుగు ఇండస్ట్రీ అంతా గర్వపడేలాగానే చూడాలి అది ఎవరైనా కానీ. ఇంకోటి ఏంటంటే రాబోయే కాలంలో కూడా ఎటువంటి పెద్ద బ్యానర్ అయినా సరే, అది కాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ, హాలీవుడ్ ఏదైనా కానీ మన తెలుగు వాళ్ళ దగ్గరకు వచ్చేంత మన ఫిలిమ్స్ రీచ్ ఉన్నాయి కాబట్టి పక్కాగా మన దగ్గరకు రావాలి. వచ్చి చేస్తేనే వాళ్ళకి కూడా కొంచెం వస్తాయి. మరి గ్లిమ్స్ లో ఎక్కడ హీరోయిన్ పేరు పెట్టలేరు. సో అంటే ఎలా ఫీల్ అవ్వచ్చు అన్న? ఇది వాళ్ళు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసింది కాబట్టి అసలు హీరోయిన్ అనేది మ్యాటర్ కాదు. కానీ అన్ని, అంటే ఇప్పుడు హాలీవుడ్ జేమ్స్ కెమెరూన్ గారు చేసిన అవతార్ గురించి చూపించడం కానీ, అది లెన్స్ కెమెరాస్ ఏ వాడినరు, ఎట్లా వాడినరు అనేది, అవెంజర్స్ కానీ అవి ఇవన్నీ చూపించారు కాబట్టి హీరోయిన్ ఏముంది ముందు వచ్చిన చాలు. అది ఓకేనా? థ్యాంక్ యూ.